బీఆర్ఎస్లో కుర్చీ పంచాయతీ. హరీష్ కాంగ్రెస్లోకి రావడానికి ప్లాన్ చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఖచ్చితంగా వచ్చేవారు. గులాబీ పార్టీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. కులగణనపై బీజేపీ ఏనాడు నోరు విప్పలేదు. ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్. ఇక ఇప్పుడు ఈ పంచాయతీ ఎట్టట ఉంది, ఏంది ఏం కథ అంటే ఇక ఈ భాగవతం ఇప్పి చెప్పుకుందాం. ఇప్పుడు కుర్చీ నా కోసం అని ఇప్పటిదాకా మనం అన్నాం. ఇప్పుడు కుర్చీ కోసం ఇక మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కథ, మరి ఏం పంచాయతీ ఏంది అంటే ఇక మరి పెద్ద మనిషి బారు బూరు బచ్చన్నపేట అని ఇక తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే దేశ్కి నేత అని నేను దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతా అని దాన్ని బీఆర్ఎస్గా మార్చిండు. ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇక ఏముందే, మన మనిషి అనుకుంటే మన కొంప ముంచిపోయిండు, మనకే ఎసరు పెట్టిండు, ఇక మన కిందికి నీళ్ళు తెచ్చిండు. తిన్నింటి ఆశాలు లెక్క పెట్టినట్టుగా తిన్నగాడ పక్క సాపర కాల్చినట్టుగా తెలంగాణని సెంటిమెంట్ పుట్టించి మన తెలంగాణ మన ఆ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి మనం కన్నబాధలు పడి సబ్బన్న వర్గాలం ఏకమై మనం ఉద్యమాన్ని ఉధృతం చేసి మనం ఇది చేసి తెలంగాణ తెచ్చుకున్నాక ఆఖరికొసరికల్లా ఈయన తెలంగాణ ఇచ్చిపెట్టి భారత రాష్ట్ర సమితి అని పాయే. ఇది ఎక్కడ చిత్రము, ఈయన ఇక మన మనిషి కాదు అనేది జనాలు వాళ్ళ గుండెలకు వెళ్ళి తీసి ఆ ప్రేమను పెంటగడ్డ పాలు చేసారు. ఇక ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది, రాబోయే రోజుల్లో మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి అయితేనే భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మనం ఏమన్నా పేరు మార్పు చేసుకుంటేనే మనకు పుట్టగతులు ఉంటాయి. రేపు మన పార్టీకి మనుగడ ఉంటుంది, బతికి 10 కాలాల పాటు ఉంటుందేమో అన్న ఆశ ఇప్పుడు వాళ్ళకు కలిగి మళ్ళీ ఇది చేద్దామంటే మరి అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఒప్పుకుంటారా? భారత రాష్ట్ర సమితి ఫిక్స్ అయిపోయినాక దాన్ని మళ్ళీ ఎట్ట గెలిగిస్తావు, ఏం చేస్తావు? ఇక ఛాన్స్ లేదు, ఇక అది ఆడ వండుకుంది. ఇక ఇంట్లో ఇప్పుడు ఇంటి పోరు నడుస్తుంది. ఇక ఇప్పుడు హరీష్ రావు గోడ మీద పిల్లి లెక్క ఇటు కాంగ్రెస్లో పోదునా, అటు బీజేపీలో పోదునా, దేనిలోకి పోదును, ఏమిట్లో పోదును, ఏం చేయొద్దు, ఎట్ట చేయొద్దు. ఇక సోషల్ మీడియా సోపతి కేటీఆర్కు హరీష్ రావుకు ఎడవాసిపోయింది. సోషల్ మీడియా సోపతి వీళ్ళు హరీష్ రావు ఇన్స్టాకి వెళ్ళి కేటీఆర్ సోపతి కట్ చేసిందట. దాని అర్థమైందిగా, హరీష్ రావు ఏదైతే ఉన్నదో ఆ ఇన్స్టాగ్రామ్లో కేటీఆర్ సోపతి కట్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు పడతలేవు, నాకు ఇక పంచాయతీ వచ్చింది, ఇక నీ అంతలో నువ్వే నా అంతలో నేనే అన్నట్టుగా అయినట్టే కదా. ఇక ఇప్పుడు హరీష్ రావు పాపం ఒకటే లోపల మదన పడుతుండట, బాధపడుతుండట, కుడితిలో పడ్డ ఎలుకోలే తనలాడుతుండట. ఎంత కాడికి వచ్చే నా పని మామ అని ఛాయలు బిస్కెట్లు అందించి మేనమామ వెంట తిరిగితే ఆఖరికి వస్తారకల్లా నా పని ఎంత కాడికి వచ్చే అని ఇక తీరుగా బాధపడుతుంటే అభిమానులు ఫోన్ల మీద ఫోన్లు చేసి కొంతమంది వచ్చి కలిసి ఏం చేద్దామన్నా ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది, ఏది జరిగినా మన మంచికేనే అని ఇక వాళ్ళు సంలాయించుకుంటూ వస్తూ ఉన్నారట. మొత్తానికి ఇప్పుడు రాములకు హరీష్కు ఇక లోపటంగా ఉప్పు నిప్పు లెక్క ఏదో మీది మాటకు మింజేసేనే అన్నట్టుగానే ఉంది కదా, కానీ లోపల మాత్రము ఇగో ఈ రకంగా ఉంది ఇప్పుడు. అందుకనే మొన్న రజతోత్సవ సభలో ఎక్కడ కూడా హరీష్ మీద ప్రచారం కాకుండా చేసిర్రు, హరీష్ను పక్కకు పెట్టిర్రు, హరీష్ని ఆయన పేరు ఊసు లేకుండా చేసిర్రు. ఈ కథ నడుస్తుంది. ఇక సోషల్ మీడియా దోస్తానం అయితే ఇక ఇక ఎడవాసిపోయినట్టే. ఇక పాడేళ్ళకి కనుక పంచాయతీ వస్తే ఇక నీది ఆధారి నాది గోదావరి అంటే ఇక ఆయన అటు ఇక ఈయన ఇటు అన్నట్టుగా ఇప్పుడు అసవంటి పంచాయతీ ఇప్పుడు వీళ్ళకి మోపయింది. బాబామరుదులకు
ఇక యుద్ధము లోపటంగా నడుస్తుంది, ఇంకా బయటికి రాలే. బయట చేసుకోవాల్సిన ఇక నువ్వెంత అన్నది ఇంకా బయట ఒకటే ఉంది ఇక తక్కువ అనేది, లోపటంగా అన్నీ నడుస్తున్నాయి. ఇంకా ఈ కథ ఇట్లా ఉంది. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట ఏందయ్యా అంటే, ఇక తెలంగాణ రాష్ట్ర సమితి మార్చాలంటే ఇది అయితట్లేదు, మరి ఏం కథ అంటే ఇది ఇక రేపు బీజేపీలో విలీనం చెయ్యాలి అనే కాడికి వస్తుంది కథ. మరి ఎట్లా ఏం కథ గట్టెట్టయితే తాత అంటే ఇక ఆయన చెప్పే కదా. వరంగల్ సభలో కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణకు ఫస్ట్ విలను ఎవరు, కాంగ్రెస్. ఇక మరి తెలంగాణకు ఫస్ట్ విలను కాంగ్రెస్ అన్నాక ఇక అర్థమైపోయింది కదా జనాలకు. ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు, ఇక బీజేపీలతోటి రాసుకొని పూసుకొని తిరగాలి. రేపు బీజేపీలో ఈ బీఆర్ఎస్ను విలీనం చేసి కథగా అమ్మించి ఇక కేంద్ర మంత్రిగా గాయాలనగా మన ముఖ్యమంత్రి రేవంతమయ్య కేంద్ర మంత్రిగా కేటీ రాములు పోతాడు, రాజ్యసభ సభ్యురాలుగా ఈమె కవితమ్మ పోతుంది. ఇక పెద్ద మనిషి కూడా ఏదో ఒకటి తలిగిస్తే ఇక ఆయన కూడా చేత కాకుండా అవుతుంది. ఆయన కూడా మరి విమానం ఎక్కటానికే ఆయన చేతన అవుతలేదు. ఇక మరి ఈయన చిన్నగా ఏదో ఒక గవర్నర్గానన్నా ఇంకా ఏదో ఒక ఇరికిస్తే అయిపోతుంది అనేది ఇక ఆ కథ నడుస్తుంది లోపటంగా అని ఇక రేవంతమయ్య ఇదివరకే ఆంబయ్య వెళ్ళబోసుకుంటూ ఇక మొత్తానికి ఇప్పుడు కుర్చీ కోసం అయితే తన్లాట నడుస్తుంది. ఇక ఇంట్లోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళు రాజ్యం వెళ్తారు అనేది ఇప్పుడు జనాలల్లా ఒక వాడుక భాష అయిపోయింది. జనాల నాలుకల మీద ఈ పేరు నాట్యం ఆడుతుంది. ఇక మరి జైలుకు నిలమొన్న కవితమ్మ వాయ్, జగన్ జైలుకు పోయి ముఖ్యమంత్రి ఆయ్, నారచంద్రయ్య జైలుకు పోయి ముఖ్యమంత్రి ఆయ్, రేవంత్ రెడ్డి జైలుకి పోయి ముఖ్యమంత్రి ఆయ్. ఇక ఇప్పుడు మరి లిక్కర్ దందాలు ఇక మరి ప్రసిద్ధిగాంచిన పేరుగాంచిన తల్లి కవితమ్మ ఇక తీహార్ జైల్లో ఇక మరి ఎట్ట ఉంటుంది ఏం కథ అనేది కళ్ళ చూసి వచ్చింది. ఇక ఇప్పుడు తీహార్ జైల్లో జీవితాన్ని గడిపిన కవితమ్మ రేపో మాపో పార్టీ పెట్టబోతున్నది. ఆల్రెడీ ఈమె సామాజిక తెలంగాణ అని ఇప్పుడు రాగం ఎత్తుకుంటుంది కాబట్టి ఈమె సామాజిక తెలంగాణ పార్టీని రిజిస్టర్ చేయించింది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసేది. అప్పుడే ఎలిచిపారింది, మన ఆమె కూడా అన్నదిగా సామాజిక తెలంగాణ అని. లేదు, ఈ తెలంగాణ జాగృతి మీద ఈమె బతుకమ్మ ఆటలు పాటల కార్యక్రమంతో మరి నడిపిస్తుంది కదా తెలంగాణ జాగృతి. దీన్నే పార్టీగా మరి కొనసాగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్నట్టుగా కూడా ఇది చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇక గిట్లా ఇప్పుడు ఈమె సొంత పార్టీ పెట్టుకొని పక్కకు పోవాలని కొంత నడుస్తుంది కవితమ్మ. ఇక నాకు ఏడున్న ఉలుకు పలుకు ముందుకున్న ఉలుకు పలుకు ముందుకున్న ఉలుకు పలుకు ముందుకుండదు. ఇక మరి ఇంకా 3 ఏళ్ళ పొద్దుంది, మరి ఎట చేద్దాం ఏం కదా అంతదాకా నా వల్ల ఇద్దట్లేదు, నాకు కాళ్ళ దగ్గర మెసపడుతున్నాయి. ఇక నా కొడుకు ఆశ, నా కొడుకు కోరిక నెరవేర్చకపోతే రేపు నేను చచ్చినా నన్ను సాపిస్తాడు, మన్ను పోస్తాడు, మాయ గిట చేసిపోయా గడ చేసిపోయా అంటాడో ఏమో అని ఇప్పుడు కేసీఆర్ పడ్డది. ఇక మరి ఇటు ముఖ్యమంత్రిగా చూడాలన్నా, కేంద్ర మంత్రిగా చూడాలన్నా, ఇటు బీఆర్ఎస్తో విలీనం కావాలన్నా, లేకపోతే హరీష్ రావుకు సురుకు పెడితే ఇక ఆయన బీజేపీకి పోని, కాంగ్రెస్కి పోని, ఎక్కడన్నా పోని, లేకపోతే వేరే కుంపటే పెట్టుకొని నేను మాత్రం నా కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలనేది ఆయన కలలుగా అంటుండు. ఇక ఇంట్లో కవితమ్మ మాత్రము ఇక పార్టీని రేపు పార్టీని పెట్టుకొని ఇక ఆమె కథగా అమ్మేయబోతుంది. మరి ఆఖరికి వస్తారకల్లా వీళ్ళ పంచాది ఆంధ్రాలో ఉన్న జగను షర్మిల లెక్క అవుతుందా ఏంది అనేది మళ్ళీ ఒకటి తెర మీదకి వచ్చింది. ఆంధ్రాలో ఇక జగన్ ఓడిపోయేదాకా వెంటనే పడదు ఈ మాతల్లి. అయ్యో నేను మా అన్న ఎంగిలిపాలు తాగి బతికితి, మా అన్న ఎంగిలిపాలు చీకి బతికితి, తోడబుట్టిన తోడాయే, రక్త సంబంధమాయే మా అన్న అనేది ఆమె జాలి లేకపోయే, అన్నాన్ని జాడి తంతే కథం.
ఇంకోరు మొత్తం ఫుట్బాలే ఆడుకుని ఆఖరికి వస్తారు కల్లా జనం ఏమనుకొచ్చిర్రు, జగన్ మంచోడైతే వాళ్ళ శల్యనే ఆయనని పక్కకు పెట్టింది, దూరంగా పెట్టింది, శల్యనే దగ్గరికి రానిస్తలేదు అన్నని. ఇక మరి గసంటప్పుడు మరి మనం ఎందుకు దగ్గర అని, మనం ఎందుకు ఆదరించాలి, మనం ఎందుకు ప్రేమ చూపాలి అని జనాలు కూడా జాడిచ్చి తన్నిది అయిపోయి. మరి రేపు ఈ కథ కూడా అట్టనే అవుతుందా ఏంది? కేటీ రాముంది కవితమ్మ భాగవతం కూడా ఘటన అవుతుందా అంటే రాజకీయంలో ఎట్టనైనా అవుతుంది, రాజకీయంలో ఏవైనా కావచ్చు, కడుపులో పుట్టిన వాళ్ళకే బంధాలు తెగిపోవచ్చు. గసం వంటిదే ఈ రాజకీయము. రాజకీయం అంటే మామూలు కాదులో. పానానికి పానమైన ఆ పానాలను విడదీసేది ఎడవాపేది రాజకీయము. అన్నజలలేంది కడుపులో పుట్టిన కూడా ఎడవాపుతుంది రాజకీయం. అది కథ. మొత్తానికి కుర్చీ కోసం ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక మరి కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద కథే జరగబోతున్నది. ఇవ్వ